యుటోరి అనే సింపుల్ టెక్నిక్తో తమ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఎదురయ్యే శారీరక మానసిక ఒత్తిళ్లను జపనీయులు దూరం చేసుకుంటున్నారు. యుటోరి జపనీయుల హ్యాపీనెస్ సీక్రెట్. ఈ క్రమంలో అసలు యుటోరి అంటే ఏమిటి, దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం. మనకంటూ ఓ గది. మామూలుగా పని ఎక్కువైతే విశ్రాంతి తీసుకుంటాం లేదా నచ్చిన పనులు చేస్తాం. అది కాదంటే కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఇష్టమైన ప్రదేశాలను చూసి వస్తాం. యుటోరి పద్ధతి కూడా అలాంటిదే. కాకపోతే ఇక్కడ ఎక్కడికి వెళ్లకుండా ఓ గదిలో విశ్రాంతి తీసుకోవటం. జపనీస్లో యుటోరి అంటే గది, విశ్రాంతి, మానసిక ప్రశాంతత అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకొని అందులో తమకు నచ్చినట్లుగా సేదతీరటం, విశ్రాంతి తీసుకోవటం, తమ ఆరోగ్య ప్రాధాన్యతలపై దృష్టి పెట్టడం, మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించటం అంటున్నారు జపనీయులు. ఈ అమూల్యమైన సమయమే మనలోని ఒత్తిళ్లను దూరం చేసి తిరిగి పునరుత్తేజం కావటానికి సహకరిస్తుందని వారంటున్నారు. కాలక్రమేణా జపాన్లో పుట్టిన యుటోరి పద్ధతిని 2000 సంవత్సరం ప్రారంభంలో అక్కడ విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేయటానికి విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీన్ని అక్కడ కార్పొరేట్ సంస్థలకు విస్తరించారు. ప్రస్తుతం అక్కడ ప్రతి ఒక్కరూ ఈ పద్ధతి పాటిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతి వల్ల జపనీయులు సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారని వారంటున్నారు. కాలక్రమేణా ఈ జీవన శైలిని ప్రపంచ దేశాలు పాటించడం ప్రారంభించాయని వారంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో కూడా యుటోరికి ఆదరణ పెరుగుతుంది. ఎలా పాటించాలి? యుటోరి పద్ధతిని పాటించాలి అనుకునేవారు తమ జీవన శైలిలో పలు మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందుకోసం రోజులో కాసేపు లేదంటే వారంలో ఓ రోజు సమయం కేటాయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ టైంలో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చూసుకోవాలని వారు తెలిపారు. ఇంటి పని, ఆఫీస్ డెడ్లైన్లు పూర్తిగా పక్కన పెట్టడం వల్ల మనసు, శరీరం రిలాక్స్ అవుతుందని వారు తెలిపారు. రోజంతా ప్రశాంతంగా. చాలామంది ఆఫీస్, ఇంటి పనులు పూర్తి చేయటం పైన ఎక్కువగా దృష్టి పెడతారు, కానీ తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనివల్ల ఒత్తిడి పెరుగుతుందని వారు అంటున్నారు. కాబట్టి వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి పనులను విభజించుకుంటే వర్క్ అండ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది. దీంతో రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. నచ్చిన ప్రదేశంలో. ఇంట్లో బాల్కనీ, గార్డెన్, డాబా ఇలా మీకంటూ మీ ఇష్టమైన ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలే మిమ్మల్ని మీరు పునరుత్తేజం కావటానికి వినియోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే రోజులో కొద్దిసేపు ఈ ప్రదేశాల్లో గడిపేలా ప్లాన్ చేసుకోవటం వల్ల రిలాక్స్ అవ్వచ్చని అంటున్నారు. ఇలాంటి అలవాట్లు క్రియేటివిటీని పెంచటంలో తోడ్పడతాయని వారు సూచిస్తున్నారు. ఫ్రెండ్స్తో గడిపేలా ప్లాన్. ఎంతసేపు ఒంటరిగానే గడపడం కాకుండా అప్పుడప్పుడు మీకు నచ్చిన వాళ్లతో, ఫ్రెండ్స్తో గడిపేలా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల అనుబంధాలు పెరగటంతో పాటు ఒత్తిళ్లు కూడా దూరం అవుతాయని వారు చెప్తున్నారు. సెల్ ఫోన్లలో టైం తగ్గించుకోవటం కూడా యుటోరిలో ఒక భాగమని అంటున్నారు. కాబట్టి రోజు కాసేపు టీవీ, సెల్ ఫోన్ లాంటివి కట్టేసి నచ్చిన అంశాలపై దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు. ఇలా మీకోసం మీరు గడపటం వల్ల స్వీయ ప్రేమ పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం, ఇతర వ్యాయామాలు సాధన చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆఫీసులో ఉన్నప్పుడు మధ్య మధ్యలో విరామాలు తీసుకొని రిలాక్స్ అవ్వటం వల్ల కూడా తిరిగి రెట్టింపు ఉత్సాహంతో పనిపై దృష్టి పెట్టవచ్చని సలహా ఇస్తున్నారు. ఇలా యుటోరి పద్ధతిని పాటించటం వల్ల దీర్ఘకాలంలో మెదడు పనితీరు మరింతగా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపున ఇది నిద్రపైన కూడా సానుకూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ ప్రక్రియ జీవితాన్ని సంతృప్తిగా ఆస్వాదించేలా చేస్తుందని, ఆయుష్ను పెంచుతుందని వారు సూచిస్తున్నారు.